ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో మనం కంటిన్యూ బీమ్ గురించి మనం చూద్దాం. సో, ఫస్ట్ మనం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకొని, ఇక్కడ నేనేం చేస్తానంటే ప్లెయిన్ సర్ఫేస్ అనేది నేను తీసుకొని, సో, ఇక్కడ నేను కంటిన్యూ బీమ్ అని చెప్పి ఒక నేమ్ అనేది నేను తీసుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఫినిష్ అని చెప్తే, నా యొక్క స్క్రీన్ అంటే నా గ్లోబల్ యాక్సెస్ స్క్రీన్ అనేది నాకు ఇలా కనబడుతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలంటే ఇక్కడ రొటేట్‌లోకెళ్ళి ఫ్రంట్ వ్యూలోకి మనం ఇక్కడ పెట్టుకుంటాం. సో, పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే, ఫర్ సపోజ్ నేను ఒక్కొక్క మెంబర్ గ్యాప్ ఇక్కడ 1 మీటర్ కదా! సో, నేనిప్పుడు 10 మీటర్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఆహ్, మన గ్లోబల్ యాక్సెస్ అనే గ్రిడ్స్ మనకు మారాలి అనుకుంటే, ఇక్కడ ఇందులోని ఇక్కడ మనం ఎడిట్ అని మనం క్లిక్ చేస్తే, సో, ఇక్కడ మనకి ఎన్నొచ్చాయి ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ 10 నంబర్స్ అని ఉన్నాయి. ఓకే. సో, ఫర్ సపోజ్ ఇక్కడ నాకు 6 నంబర్స్ కావాలి. సో, ఇక్కడ ఒక్కొక్క దానికి మధ్యలో గ్యాప్ ఏమో నాకు 10 మీటర్స్ కావాలన్నమాట. సో, అలా నేను ఇక్కడ ఎంచుకున్నాను. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లాగే అక్కడ మనకు కావాలి కాబట్టి మనకు మీదనేమి ఉండదు కాబట్టి, సో, ఫర్ సపోజ్ ఒక 4 మీటర్స్ అని నేను ఇక్కడ గ్యాప్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్‌గా. అంటే మనం వైలో అక్కడ ఏం చేయం కానీ, సో, ఇలాగ మనం చేసిన తర్వాత మనం అంటే అప్పుడు మనం దీన్ని ఓకే అని చేయాలి. సో, కాబట్టి అప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ మనకు కావాల్సిన విధంగా గ్రిడ్ అనేది అరేంజ్‌మెంట్ అయిపోయింది. సో, మళ్ళీ మామూలుగానే మనం ఇక్కడ ఏం చేస్తామంటే బీమ్‌ని ఇలాగా మనం ఇలా తీసుకుంటాం. ఇది ఆపేయడానికి ఏం చేయాలని చెప్పాను, స్నాప్ నోడ్ బీమ్ అనేది మనం ఇలాగా ఆపేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం జనరల్ అని మనం క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ డిఫైన్ అని చెప్పి, సో, ఇక్కడ నేను రెక్టాంగిల్ అని చెప్పి, సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం 0.45 అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే 0.23 అని చెప్పేసి దీన్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత క్లోజ్ అని చెప్పి, సో, దీనికి నేను ఈ మొత్తం బీమ్ అంతటిని కూడా మనం సెలెక్ట్ చేసుకొని దీనికి నేను అసైనింగ్ అనేది ఇవ్వాలి. సో, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం సపోర్టర్‌లోకి వెళ్ళి, సో, సపోర్టర్‌లో ఇక్కడ క్రియేట్‌లోకి వెళ్ళి నేను ఫస్ట్‌ది ఫిక్స్డ్ సపోర్ట్ ఇస్తాను. రెండోది ఏంటంటే ఇంకా రెండో దాని నుండి మనకి పిన్ సపోర్ట్ సెలెక్ట్ చేసి యాడ్ అని చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిక్స్డ్ సపోర్ట్ ఏం చేస్తానంటే ఒక నోడ్ సెలెక్ట్ చేసి దానికి నేను అసైన్ చేస్తాను. సో, పిన్ సపోర్ట్‌ని ఏం చేస్తానంటే మిగతా బ్యాలెన్స్ అన్నిట్లకి కూడా నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను అసైనింగ్ చేసుకున్నాను. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ లోడ్స్ దగ్గరికి రావాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే లోడ్ కాంబినేషన్ అంటే సో, లోడ్ కేస్ డీటెయిల్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ అని చెప్పాలి. అయితే ఇక్కడ ఏం చెప్తామంటే మనం ఇక్కడ ఏమి చెప్పం కాబట్టి దీన్ని యాడ్ అండ్ క్లోజ్. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ మళ్ళీ యాడ్ అని కొడితే లోడ్ కేస్ డీటెయిల్‌కి. సో, లోడ్ కేస్ డీటెయిల్‌కి సంబంధించిన ఒక డయలాగ్ బాక్స్ నాకు ఓపెన్ అవుతది. సో, సెల్ఫ్ వెయిట్ అనేది నేను ఇక్కడ ఇట్స్ వెరీ కామన్‌గా నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫర్ సపోజ్ నాకు 10 మీటర్ దగ్గర 20 మీటర్ దగ్గర సారీ 30 మీటర్ దగ్గర నోడల్ లోడ్ అంటే ఏంటి, నోడ్ మీద ఒక లోడ్ అనేది నేను ఇద్దాం అనుకున్నాను.
సో అందుకని ఇక్కడ నేను నోడల్ లోడ్ అనేది నేను తీసుకొని, సో నోడల్ లోడ్ అనేది ఇక్కడ ఏం చేయాలి మనం, ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఎట్లాగ ఇవ్వాలి. సో y డైరెక్షన్ లో మనం -10 అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ ఈ ఫస్ట్ 10 మీటర్స్కి నేను ఒక యూడిఎల్ వేద్దాం అనుకున్నాను. కాబట్టి ఇక్కడ నేను మెంబర్ లోడ్లో యూనిఫామ్ ఫోర్స్లో ఇక్కడ ఏం చేస్తానంటే -4 అనేది ఇచ్చేసి నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ చేసుకుంటా. అయితే దాని తర్వాత సెకండ్ దాని మీద ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ సపోజ్ నేను -4 ఇచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే D1లో 2 అలాగే D2లో 8 అనేది ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇది యాడ్ చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఇక్కడ ఏంటంటే నాకు కాన్సన్ట్రేట్ ఫోర్స్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో కాన్సన్ట్రేట్ ఫోర్స్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ -6 అని చెప్పి నేను ఇది ఎక్కడ వేస్తానంటే, సో ఇక్కడ నాకు ఫర్ సపోజ్ 2 మీటర్ దగ్గర ఒకటి, అలాగే ఇక్కడ 8 మీటర్ దగ్గర ఒకటి నేను ఇక్కడ వేయాలనుకున్నాను. సో ఇప్పుడు నేను యాడ్ అని చెప్పాను. సో అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే లీనియర్ ర్యాప్ అని ఉంటుంది. అంటే నాకు ఒక ట్రయాంగులర్ షేప్ ఆఫ్ మనకి కావాలి అనుకుంటే, సో ఇక్కడ ఈ మధ్యలోది మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకొని, సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఇక్కడ -10 అనేది ఇచ్చేసి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క లోడ్ మనం తీసుకొని, సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ W1 దగ్గర ఏం చేస్తానంటే ఇక్కడ -5 అని ఇస్తాను. ఇక్కడేమో -10 అనేది ఇస్తాను. దీన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నాకు ట్రిపీజెంట్ అని ఉంటుంది. సో ట్రిపీజెంట్లో ఏంటంటే, సో ఇక్కడ నాకు హలో ఏటమ్మా చెప్పండి. ఏంటి? ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే W దగ్గర, సో ఇక్కడ నేను 0 పెడతాను. చెప్పండి. ట్యూస్డే. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక 10 అనేది ఇస్తాను. సో ఇచ్చేసి నేను ఇక్కడ యాడ్ చేస్తాను. W1 ఇవ్వను, అక్కర్లేదు మనం, అంటే ఇది ఇలా వస్తుంది, చూపిస్తాను మీకు అక్కడ. అంటే ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ఇవ్వడం వల్ల మీకు ఏంటంటే అర్థమైనట్లు ఉంటుంది. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ బదులు అన్నీ కూడా ఇందులోనే మీకు చూపిస్తున్నాను. సో
ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెల్ఫ్ వెయిట్ అనేది మొత్తం బీమ్ అంతటికి మనం అసైన్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇదేంటి, మనం సెకండ్ది నోడల్ లోడ్ ఎక్కడెక్కడ మనం అనుకున్నాము. సో 10 దగ్గర అలాగే 30 దగ్గర. సో రెండు సెలెక్ట్ చేసి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇందులో ఇక్కడ నేను అసైన్ చేస్తాను. ఓకే, సో దాని తర్వాత మెంబర్ లోడ్ ఇచ్చాం మనం. సో కాబట్టి ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకొని అంటే బీమ్ని మనం సెలెక్ట్ చేయాలి. సో బీమ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే మనం అసైన్ అని ఇస్తాం. అప్పుడు నాకు ఇలా వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది ఏంటి ఇచ్చాం మనం, కాన్సన్ట్రేట్ ఫోర్స్ ఇచ్చినట్లు ఉంది. సో ఇక్కడ నేను అసైన్ అని ఇచ్చాను అనుకోండి, అంటే నా యూడిఎల్ సెకండ్ అండ్ బిట్వీన్ ఏంటంటే ఇక్కడ అటు ఇటు 2 గ్యాప్లో మనకి ఇక్కడ క్రియేట్ అయింది యూడిఎల్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పర్ సపోజ్ ఇక్కడ నేను తప్పు చేశాను, కాన్సన్ట్రేట్ ఫోర్స్ దగ్గర ఏం చేయాలంటే మనం ఇక్కడ 2 యాడ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే అసలు ఇవ్వకూడదు మనం. సో ఇక్కడ చేంజ్ అని చెప్పేసి క్లోజ్. అంటే ఇప్పుడు మనం ఏంటి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫోర్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను అసైన్ అని చెప్తే నాకు అక్కడ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలంటే మళ్ళీ మధ్యలో అంటే ఇదిగా ఉంటుంది. సో నెక్స్ట్ది మనం సెలెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ బీమ్ను మనం సెలెక్ట్ చేసుకొని దీనికి నేను వాల్యూని అసైన్ చేస్తాను, అంటే నాకు ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ బీమ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ది మనం ఏంటంటే సెలెక్ట్ చేసి అసైన్ అని ఇచ్చారు. అప్పుడు నాకు ఈ రకంగా వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ బీమ్ మనం సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ మీరు బుక్లో కనబడతాయి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి. సో ఇక్కడ మనం అంటే ఇక్కడ ఏం చేసాం మనం, సారీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏదో తప్పు చేసినట్లు ఉన్నాం. సో ఇక్కడ నేను అదే సో -10. సో ఇక్కడ నేను చేంజ్ అండ్ క్లోజ్ అనగానే మనకి ఇలా వస్తుంది. సో ఇవి ఏంటంటే నాకు డిఫరెంట్ దగ్గర లోడ్స్ అన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే అనలైజింగ్ మనం చేసుకోవాలి. సో అనలైజింగ్ మనం అయిపోయిన తర్వాత సో దీన్ని ఏం చేస్తామంటే మనం యాడ్ అండ్ క్లోజ్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే అనాలిసిస్లో రన్ అనాలిసిస్ అనేది మనం పెట్టుకుంటాం. సో రన్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేమో గో టు పోస్ట్ ప్రాసెస్కి వెళ్తాను. ఇక్కడ డన్ అండ్ ఇక్కడ ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ పట్టుకొని మిడిల్ స్క్రోల్ ఇలా ప్రెస్ చేస్తే అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ ద రిజల్ట్ అనేది మనకి ఇక్కడ మనకి కనబడుతుంది అనమాట. అంటే ఇవి అంటే ఇది 60 మీటర్స్ కదా, కాబట్టి మనకి అవుట్పుట్లో అట్లా చాలా చిన్నదిగా మనకి కనబడుతుంది.
సో బీమ్లోకి వెళ్ళిపోయి గ్రాఫ్లోకి వెళ్తే సో వాటి తాలూకా మూమెంట్స్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు, అలాగే ఇక్కడ స్ట్రెస్ అనేది ఎక్కడ ఎలా పడింది ఆ మొత్తం బీమ్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేసి చూపిస్తారు అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దాని తాలూకా అవుట్పుట్ తాలూకా ఫోర్సెస్ అనేవి ఇక్కడ మనకి డేటా ట్యాబ్లో మనకి ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఇది కంటిన్యూ బీమ్ అని అంటారు అనమాట. ఓకే,